అక్క నమస్తే అక్క, ఏం పేరు నీ పేరు? నా పేరు కోట సైదమ్మ సార్. కోట కోట సైదమ్మ. సైదమ్మ, ఓకే. ఇది నల్గొండనమ్మ? నల్గొండ సార్. ఓకే అక్క, ఇప్పుడు మరి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, మరి 6 గ్యారెంటీలు అన్నారు, అనేక రకాల హామీలు ఇచ్చారు. ఎలా ఉంది మరి మీ నల్గొండలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి పరిపాలన ఎలా ఉంది? ఏ పరిపాలనైనా పేదోళ్లకు న్యాయం జరగట్లేదు. కేసీఆర్ ఉన్నా న్యాయం జరగలేదు, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినా న్యాయం జరగలేదు. ఇప్పుడు నా భర్త చనిపోయి 3 సంవత్సరాలు దాటింది, ఇంతవరకు పెన్షన్ రావట్లేదు. ఏంది అడిగితే ఆయన వికలాంగుడు, ఆయన పెన్షన్ నీకు రావడానికి టైం పడుతుంది అని అన్నారు. అది రానే మున్సిపాలిటీ ఆఫీస్ చుట్టూ తిరిగి 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 వదిలేసారు. 2 బిడ్డలు, ఒక బాబు. కిరాయి ఇంట్లో ఉంటున్నాం 22 ఏళ్ళు 23 ఏళ్ళు మేము ఉండబట్టి. ఇల్లు లేదు, ఏం లేదు, కిరాయిలు కట్టుకుంటా, ఇంట్లో పిల్లలు చదివించుకుంటా, ఇవే పరిస్థితులు, ఇవే బతుకు. కూలి చేసుకుంటేనే పైసా, లేకపోతే లేదు. రావట్లేదు. పాపలకు కూడా వాళ్ళకు స్కాలర్షిప్ కూడా రావట్లేదు. మళ్ళీ డైలీ పంపించండి, మళ్ళీ చదువు ఎట్లా చదువుకుంటారు? ఏం లేదు. ఫ్రీ బస్ ఒకటి పెడితే మనం గీరినాకనే పోతాం, కానీ జిల్లాలు మొత్తం తిరిగి రాలేము. మనకేం లాభం? ఏం లాభం ఉంది? ఏం లాభం లేదు, ఏం లేదు. కరెంట్ ఫ్రీ ఒకటి అయ్యింది, గ్యాస్ ఫ్రీ ఒకటి అయ్యింది, అంతే తప్ప ఇంకా మిగతా వాటిలలో లేదు, అవి కూడా లేవు, ఏది లేదు. ఇంకొకటి ఏంది, లోన్లు కూడా అప్పుడు 10,000 లోన్ అని లోన్ ఇచ్చిర్రు. ఇంకా వేరే ఎస్సీ వాళ్ళకి లోన్లు వస్తే కార్పొరేషన్ లోన్లు కానీ అవ్వని ఇవ్వని ఏవి లేవు. పేదోనికి చెందనియారు, మధ్యలో ఉన్నోళ్ళు వాళ్ళు ఈ ఎమ్మెల్యేలైనా ఎవరైనా ఇల్లు లేని వాళ్ళకి అసలు కనిపెట్టుకొని వచ్చి ఎంక్వైరీ చేసి ఇవ్వాలి. ఏ ఇల్లు రావట్లేమన్నా. ఇప్పుడు 25 ఎన్నిసార్లు పెట్టిన అప్లికేషన్ రిసిప్ట్లు ఉన్నాయి నా దగ్గర, అవి కూడా చూపిస్తాను నేను. ఏం లేదు, అస్సలు లేనోనికి ఏంది, ఆయన ఎవ్వరు ఏం చేస్తలేరు. ఎన్నో ఆఫీసులు అవి ఇవి కట్టి పక్క కాడ పడేసిరు, అట్లా పురుగులు బట్టి చెదలు బట్టి పోయినా ఏం లేదు, కానీ బీదోనికి మాత్రం న్యాయం జరగట్లేదు. ఎవ్వరికి ఇవ్వలే. అట్లా పోయి అందులో పోయి ఉన్న వాళ్ళకు అమ్మ వీళ్ళు దౌర్జన్యం చేసిరు అని అంటారు. అట్లా పోయి ఉన్నా, అట్లా పడవబట్ట ఏం లేదు. పోయి ఇప్పుడు నా సొంటిది వెళ్ళక పోయి అలా ఉంటే ఏమంటారు, అట్లా వస్తావమ్మా మేము చెప్పండి అంటారు. మీ న్యాయం అది, మీ చేతిలో అది ఉంది న్యాయం, అది పర్వాలేదు. గవర్నమెంట్ భూమి అట్లా బీడు బట్టి పోయినా ఏం లేదు, కానీ మా సొంత వాళ్ళకైతే ఇయ్యరు. వాళ్ళ కోట్ల అవసరం ఉన్నప్పుడు మాత్రం వస్తారు, తీసుకొని పోతారు, అంతే. వాళ్ళ అవసరానికి వాళ్ళే బాగుపడతారు తప్ప ఏం లేదు సార్. నిజంగా గత 10 ఏళ్లలో మనకి మంచి జరగలేదు, మరి ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చాకన్నా బాగా జరుగుద్ది అనుకున్నారు. ఎట్లా కోమటిరెడ్డి పరిస్థితి ఎట్లుంది ఇక్కడ? మంచుకున్నారా? కోమటిరెడ్డి పరిస్థితి బాగానే ఉంది. వాళ్ళు చేసేటోళ్ళకి న్యాయం చేస్తారు. వాళ్ళకు ఏమంటారు, సంప్రదించిన వాళ్ళకు, వాళ్ళకు మంచితనంగా ఉన్న వాళ్ళకు, వాళ్ళ చేతుల మనుషులకి, వాళ్ళ చుట్టూ వాళ్ళకే. బీద వాళ్ళని అసలు ఏంది ఇలా పరిస్థితి. ఆ ఓట్లు ఉన్నప్పుడు ఆయన జన్మం పెట్టుకుని ఏడ్చిండు, ఈయన ఇదేసిండ్రు, అవన్నీ మాటలు చెప్పడం కాదన్న, వాస్తవంలో రావాలి అవన్నీ. గుడికి చేసిన శాంక్షన్, గుడిలకు కాదు, లేనోనికి ఇల్లు ఇల్లు చేయాలి, అది సార్. కానీ ఇప్పుడు పెన్షన్ అయితే రావట్లేదు సార్, రావట్లేదు సార్. వస్తుంటాడా మీ కోమటిరెడ్డి ఇక్కడికి? వెంకటరెడ్డి వస్తాడు సార్, వచ్చి చెప్తున్నాం కదా సార్, వాళ్ళకి విలువ ఉన్న వాళ్ళ కాడికి పోయి మాట్లాడతారు, మా సొంత బీదోళ్ళ కాడ ఏం మాట్లాడతారు సార్. ఎందుకు వస్తారు మన దగ్గర? రానియరు. నువ్వు ఎవరు అంత దూరం ఉండి పోమ్మా అంటారు. పని అంటే దూరం, లేబర్ అంటే దూరం. అసలు వీళ్ళతో అప్పుడు ఆ ఓట్లప్పుడేమో మా అవసరం ఉంటది, ఇప్పుడు మా అవసరం ఏముంటది? అప్పుడేమో బొట్లు పెట్టించుకుని హారతులు ఇచ్చి అన్ని చేస్తారు. ఇప్పుడైతే ఏం లేదు. అప్పుడు రామ్మా నువ్వు పెట్టుకురా, కేక్ పెడుతురా అంటారు. అప్పుడు పనికి వస్తాం, ఇప్పుడు పనికి రాము. మరి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నాడు, పైగా మంత్రిగా ఉన్నాడమ్మా. మరి ఆ పథకాలు కూడా ఇక్కడ ఎట్లా ఉన్న పరిస్థితి? పూర్తిగా అమలు అవుతున్నాయా? అమలు ఏమైతాయో సార్, చెప్తున్నా కదా, ఇల్లు రాలేదు, పెన్షన్ రాలేదు. మా పాప ఇప్పుడు B.Pharmacy చేస్తుంది, ఆమెకు కూడా ఏ జాబ్ వస్తుందో కూడా నమ్మకం లేదు. చదివినైతే చదివిస్తున్నాం, మా బాధ్యత. కష్టపడి చదివిస్తున్నాం. నీ ఆశ ఉంటాయి అక్కడ, ఆశ ఉంటాయి అక్కడ, అమ్మ కాడ పోయి అప్పు తెచ్చుకొని ఎలా తీసి చదివిస్తున్నాం. ఫీజులు కట్టి కూడా ఆమె ఫ్రీ సీట్ వచ్చింది, ఎంసెట్ ఫీజు ఫ్రీ సీట్ వచ్చింది. అయినా కానీ తప్పదా? ఇంట్లో ఫుడ్ పెట్టాలి, ఉంటాయి కదా, అన్ని పోరాడుతూనే ఉన్నాం సార్. ఇంకా ఇంకొక అమ్మాయి MLT 2nd ఇయర్ అయిపోయింది, ఆ అమ్మాయి ల్యాబ్ లో చేయమంటే నేను ల్యాబ్ లో చేయను, నా వల్ల కాదంటే ఇంట్లో పరిస్థితి బాగాలేక మాంగళ్య షాప్ లో పెట్టి 8,500 ఇంట్లో చదివించి కూడా. మొన్న కామి హాస్పిటల్ దగ్గర డ్యూటీకి వెళ్ళమన్నాం. డ్యూటీకి వెళ్ళమంటే ఏమన్నది, నేను ఇంత చదువు చదివి ఏమంటారు ఆ డ్యూటీని సెక్యూరిటీ గార్డుగా డ్రెస్ వేసుకుంటే 12 చదివిన అమ్మాయి డ్రెస్ వేసుకొని
నైట్ అంతా చక్కర్లు కొట్టుకుంటూ అలా హాస్పిటల్ సెక్యూరిటీ గార్డ్గా ఉండాలంటే అంత చదివిన అమ్మాయి ఉంటుందా? ఒకప్పుడు ఆడపిల్ల చదివిన వాళ్ళు చేసేది ఆ పని. ఇప్పుడు అంత చదివినా కానీ ఏది ఎవరికి ఇస్తారు జాబ్లు, ఎవరికి చేస్తారు? గవర్నమెంట్ కొలువులు లేవు, ప్రైవేట్ కొలువులు కూడా పెద్దగా ఏవి లేవు. ఎట్లుంది మరి కాంగ్రెస్ ప్రభుత్వం? ఇక ఉన్నదంటే ఉన్నది అంతే, పేరుకే, ఏ ఉపయోగం లేదు. లేదు సార్. సో మరి ఎప్పుడైనా కలిసారమ్మా కోమటిరెడ్డిని? నేను ఎప్పుడు కలవలేదు. ఆయన మన దాకా రాణిస్తారేంట? రాని మా ఊరికి వచ్చిర్రు, ఓట్లప్పుడు వచ్చిర్రు, అడిగారు. పెద్ద మనుషులు అందరూ ఉంటారు కదా, వీళ్ళు కౌన్సిలర్లు, వాళ్ళు వీళ్ళు అడుగుతారు, చెప్తాము, వేస్తాం, అంతవరకే సార్. అంతే ఇక. మరి మళ్ళీ ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి, మరి ఎలా ఉండబోతుంది? ఇప్పుడు చూసాం సార్, ఎవరు పరిపాలన అయినా 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు అంతకంటే ఎక్కువ అయితే ఉండదు. ఎవరు వచ్చినా వాళ్ళు బాగోగులు చూసుకొని పోతారు. మేము ఇప్పుడు ఇట్లనే ఉంటాం, ఇట్లనే ఉంటాం. మన బతుకులు మాత్రం మారవు సార్. నా చిన్నప్పటి నుంచి చూస్తున్నా సార్, నా చిన్నప్పటి నుంచి ఇదే పరిస్థితి ఇదే బతుకు. కోమటిరెడ్డి అంటే పేరు ఉంటుంది కదా, అయినా ఏం పెద్ద ఉపయోగం లేదా? లేదు సార్. ఓకే.